యాదిరెడ్డి. యాదిరెడ్డి ఎన్ని ఎకరాల పొలం ఉందే మనకు? 3 ఎకరాలు ఉంది. మరేంది కథ? 3 ఎకరాల పొలం ఉంటే ఏం పెట్టినా వల్ల? వర్షాన్ని పెట్టిన వర్షం మరి పడ్డదా వానాకాలం పైసలు? ఎడబడ్డాయి సార్. వానాకాలం వల్లే ఆశంగా లేదు, ఎప్పుడూ లేవు. ఈయన వచ్చిన కాడికి పైసలే లేవు. ఇక ఎవరు వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి పైసలే లేవు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 5,000 వేసేది, అక్కరకు వచ్చేది పాపం. ఈ ఆయన పోయిండు, ఈయన దగ్గర ఏం చేస్తాడు, 15,000 వేస్తాడు ఎకరానికి, 10 పైసలు కూడా గతి లేవు. రుణమాఫీ చేస్తాడు, లెంకలు పెట్టుండి ఏది ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదని. నా కొడుకు చిన్న కొడుకు నాకు ఆధార్ ఒక్కటే రేషన్ కార్డులు ఉన్నాం. నా పెద్ద కొడుకు అలాగే ఉండు. ఆయనకు 2 మాటలు 2వ విడత కూడా అయినాయి, ₹1,00,000. మా చిన్న కొడుకు 1,00,000 తీసుకుండు, నేను 1,00,000 తీసుకున్నా. 1,00,000 తీసుకున్నాక 2 ఏళ్ళు కట్టలేము. మాపైతే కట్టలేదు. కొంతమంది మార్చిలు ఎట్టుంటారు సార్, వాళ్ళ మాటలు నేను కట్టలేకపోయినా కట్టలే. అది ఒడితోటి 1,51,000 నా పేరు మీద ఉంది అందులో బ్యాంకులో. 1,00,000 మాపైతే అన్నారు. 1,00,000 మాపై మా కొడుకు పేరు మీద ఉండు కదా, ఇప్పుడు నా దాంట్లో ఉండు కదా. ఆయనకు కావనే తిప్పుట్లు తిప్పుతావు. ఇక ఏమని అధికారి పోయి ఇప్పుడు అడిగి వచ్చినా, ఏం సార్ ఇది అంటే 2,51,000 ఉంది బాబు, నీ కొడుకు పేరు లింగారెడ్డి పేరు మీద నీ పేరు మీద 51,000 కట్టు, 2,00,000 మాపైతే అన్నారు. ఎప్పుడు మాపైతే అన్నాను నేను. ఎప్పుడు మాపైతాయి అదే చెప్పు నాకు. అది రాసి నాకు ఎల్లుండి చేస్తావా, ఆవులని చేస్తావా, 10 రోజులు చేస్తావా, అది నాకు హామీ. నీకు కట్టిపోతా 51,000 ఎవరిని కాలాన్ని కట్టుకొని కట్టిపోతా. నా దగ్గర ఇప్పుడు పైసలు కూడా లేవు, పెట్టుబడి పెట్టినా. నిన్న మనం బోర్ వేసి అదేసి ఇదేసి ఎన్ని బాధలు. ఎండిపోయిన పొలం ఎండిపోతుంది సార్, పెట్టే పొలం ఎండిపోతుంది. మళ్ళీ ₹1,00,000 పెట్టి పొక్కలేసిన అవి పడనే లేదు. ఒక పొక్క ఇంటికి పోస్తే 3 ఎకరాలు ఇటు అటు తడుపుతా ఉన్నా. ఒక 6 ఎకరాలు 3 ఎకరాలు కౌలు చేసినా, 3 ఎకరాలన్నర నాది సొంతం పత్తి పెట్టినా. అది ఇప్పటిదాకా వర్షం లేక అంతా ఎండిపోయి మొన్న కొద్దిగా చినుకులు పడ్డాయి. అది అట్లా జర పచ్చపచ్చగా అవుతుంది. మళ్ళా ఈ వర్షం లేదు, ఇక్కడ పెట్టుబడులకు లేవు, అటు రైతు బంధు లేదు, ఇటు రుణమాఫీ లేదు. అన్నీ ఉత్తరకు పేరుకి వెళ్ళి దెంగటం, ఓట్లు వేయించుకోవటం, నోట సుల్లి పెట్టడం. ఇంత గొప్పతనం ఇంత ఏం లేదు ఆయన దగ్గర. యాదిరెడ్డి అన్న చెప్తున్నావు కదా, సీఎం ఏమో 2,00,000 వరకు నేను చేసిన నన్ను రేవంత్ రెడ్డి గంటపదంగా చెప్తున్నాడు. టీఆర్ఎస్ మాజీ మంత్రి మాత్రం నువ్వు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉండే. మరి ఎట్లా దాని మీద ఈయన అయితే ఎందుకు ఈయనకు దగ్గరకు వచ్చి ఎవరికి ఈ రేవంత్ రెడ్డికి దగ్గరకు వచ్చినట్టు అంతే అంతే. ఇప్పుడు సార్ ఎట్లుండదంటే ప్రజలంతా కేసీఆర్ మంచోడు కాడని అంతా ఎలా చేసినాం. వాడు అప్పులు చేసిండు, వాని బిడ్డ పక్కకి వేసుకుంది, వీడు పక్కలోకి వేసుకుండు, వాడు పక్కకి వేసుకుండు, అప్పులు చేసిండు, అంతా తప్పులు చేస్తుండు. ఇది అట్లా కాదు ఇట్లా కాదు, నేను అది చేస్తా ఇది చేస్తా, రుణమాఫీ చేస్తా, 15,000 ఇస్తా, ఆడవాళ్ళకు 2,500 ఇస్తా, అబద్ధాలు ఇట్లాంటి దేవుని సాక్షిగా ఆ సాక్షిగా ఈ దేవుని సాక్షిగా ఇవన్నీ మాట్లాడి మందిని మోసపుచ్చి ఓట్లు వేయించుకొని నాటకాలు దిగుతావా? ఇదేనా పద్ధతి? ఏం పద్ధతి? ఓట్లు వేసిన ఇప్పుడు ఏం చేస్తారు? ఆడు ఓటు అవసరం, నా కొడుకుది ఓటు అవసరం, నా కోడలిది ఓటు అవసరం, నా భార్యది ఓటు అవసరం, నాది ఓటు అవసరం. ఇవి రేషన్ కార్డులు ఉన్నంత మాత్రాన నాకు మాఫీ కాదు, వాణిజ్య మాఫీ కాదు. ఏముంది సార్, ఆయన వాగ్దానాలన్నీ కరెక్ట్ చేసినప్పుడే ఒక లెక్క, లేకుంటే అనవసరమే. ఇంకేముంది? ఆయన ఇక వెళ్తాడు, ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి లోపల నూకరా అంటాడు, అంతే అంతే. ఇంకేముంటుంది? ఇక మేమేం చేస్తాం? ఇక ఇప్పుడే ఉన్నాయిగా, గట్టే ఉంటుంది. ఇక ఇప్పుడు అప్పుడు ఉంటుంది. ఈ జనం కూడా బుద్ధి తక్కువ కొడుకులు సార్. కోటర్కు ఒక లోటుకు అమ్ముడు పోయి ఆలోచించకుండా పనులు చేస్తారు. పని చేసి ఇట్లా అంతే. నీ పెత్తనం నేను ఆయన పెత్తనం చేస్తే నేను ముగ్గురు అన్నదమ్ములు చెప్పినట్టుంటేనేమో పెత్తనం వెళ్ళ తీసుకొస్తాడు, అంతేనా? ఒకసారి ఉంటుంది. నువ్వు 10 చేస్తే ఒక అప్పు కడతావు, చెడ్డ మంచి చేస్తావు. తలా ఒక్కది వీకపోయినాక వాడు లంగ దొంగ అంటే అంతకంటే ఎక్కువ లంగ పనులు నువ్వు చేస్తుంటివి, అంతే కదా. ఏముంది? ఇవి కానొస్తలేవా? రోడ్ల పంట తిరుగుతుంటే, ఈ బ్యాంకుల పంట తిరుగుతుంటే ₹1 రైతు బంధు లేదు, రైతు భరోసా అంటివి, 2500 ఆడవాళ్ళకు అవి ఇస్తా అంటివి, ఒకటే పింఛ అదేంది ఆర్టీసీలా మొత్తం పైసలన్నీ అందరు కట్టంగానే నానా లాస్ అంటారు. లాసు ఆర్టీసీ. నువ్వు ఆడవాళ్ళకంతా ఫ్రీ పెట్టి ఇంకా ఎంత సంపాదిస్తావాడా? మరి ఎందుకు ఇట్లా ఎందుకు మాట్లాడాలి? ఎందుకు చేయాలి? ఇంకా లాసే కదా. మరి కరెంట్ బిల్లు ఎవడు మాఫీ చేయమన్నాడు? నా ఇంటికి 100-200 కట్టపోయినా నేను? కట్టపోయినా సార్ నేను?
నా 100-200 ఈ రోజులల్లో పెద్ద ఇది కాదు. కాదు. కూలికి పోతే 400 వస్తున్నాయి సార్. అలాకెళ్ళి ఒక నెల మీద 200 కట్టేస్తాను నేను. నువ్వు మొత్తం మాపింది బస్కి రా ఇక్కడ రోజు తిరగలేము కదా తిరగలేము కదా. మా ఎట్లా దొడ్ల కట్టేసి బస్సుల మీద తిరుగుతాం. అది మన పని ఉన్నప్పుడు పోతాం. 6 గ్యారంటీలు అమలు అవుతాయి అన్ని చేసి ఏడ ఉన్నాయి గ్యారెంటీలు అమలు అయితే ఈ జనం అంతా పిచ్చి కుక్కలాగా ఎందుకు తిరుగుతుంది బ్యాంకుల పన్న పిచ్చి కుక్కలు చేస్తుండు ఎర్రిపోకోలని చేస్తుండు.